స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బద్దిపూడిలో మెగా వైద్య శిబిరం, ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి. సదరన్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘం నందు ఆదివారం ఏబీఎం సంస్థల అధినేత రెవరెండ్ డాక్టర్ జిడిడి దివాకర్ను సన్మానించిన చర్చి సంఘం పెద్దలు. కూటమి ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి. కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీ నందు గల ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి నందు నిర్వచించనున్న నూతన భవన నిర్మాణం శంకుస్థాపన. గిరిపౌర సరఫరాలో భారీ అవినీతి, గోడౌన్లు సీజ్. సంగం శివాలయంలో అయ్యప్ప స్వామి పడి పూజ. సంగం మండలం తరుణాయి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శశిధర్ రైతన్న మీకోసం కార్యక్రమం. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో కేవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన పూన వెంకట సుబ్బారెడ్డి 14వ వర్ధంతి, వారి కుమారుడు అనిల్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పూనం సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం 14 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా వైద్య శిబిరాలతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ప్రజలంతా ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడారు. ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు, అట్టే శ్రీధరు, రాఘవరెడ్డి, బ్రహ్మారెడ్డి, ఈశ్వరమ్మ, మనందరికంటే ఈరోజు మనందరం స్పెక్టేటర్స్, కానీ మనశ్శాంతి కలిగే ఈరోజు ఈ హెల్త్ క్యాంపు ఈశ్వరమ్మని మనం అందరం గుర్తు చేసుకోవాలి. మనందరికంటే బాధపడేది ఈరోజు ఎవరంటే ఈశ్వరమ్మ. ఆమె గుండెల్లో ఇట్లు కొడుకు సంవత్సరం అయింది, 40-45 ఏళ్ల కొడుకు. అటువంటిది హెల్త్ క్యాంపు పెట్టి కనీసం ఆమెకి మనశ్శాంతి కలిగిస్తున్నారు రాఘవరెడ్డి, బ్రహ్మాండ్. అంటే నా బోటోడికి అటు అనిపిస్తుంది. అంటే సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పుడే మాట్లాడినట్టు కొంచెం నా గురించి ఎక్కువ చెప్పాడు. నేను అంతటోని కాదు, నేను మామూలు ఎంపీనే. ప్రతి ఒక్కరికి ఈరోజు చెప్పాల్సింది ఒకటే, హెల్త్ క్యాంప్ అనేది, హెల్త్ అనేది, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యం. ఈరోజు వీళ్ళు దాదాపు 14 సంవత్సరాల నుంచి ఇది జరిపిస్తున్నారంటే ఆ ఫౌండేషన్ కేవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఈ క్యాంపు, హెల్త్ క్యాంప్ నడిపిస్తున్నారంటే వాళ్ళకి నిజంగా నా ధన్యవాదాలు. ఇది గుర్తుపెట్టుకోని మంత్రులు. ఈరోజు హాస్పిటల్స్, ఈ హాస్పిటల్స్ 1,00,000 సంతకాలు, 1 కోటి సంతకాలు అని తిరుగుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాడు. చెప్పాలంటే ఈ హాస్పిటల్స్ కట్టలేక, డబ్బు లేక, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఉండేలేకే ఈ పీపీపీ మోడల్లో మన ముఖ్యమంత్రి ఆ మంచి ఆలోచనతో ముందుకు తీసిపోతున్నాడు. ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం ఈరోజు ఆర్థికంగా చాలా దెబ్బతీసి ఉన్నారు. ఇవన్నీ ఈరోజు చేయాలంటే గారు చాలా సమయం కావాల్సి వస్తుంది, డబ్బు కావాల్సి వస్తుంది. ఇవన్నీ చూసి బ్రహ్మారెడ్డి గారికి, అలాగే రాఘవరెడ్డి గారికి, మన సూర్యప్రకాష్ రెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సోదరుడు అకాల మరణం, చిన్న వయసులోనే బిలో 50లోనే ఆరోగ్య కారణాల వల్ల చనిపోయినటువంటి కార్యక్రమానికి రావడం చాలా బాధగా ఉండి కూడా మనోత్పడి కలెక్టర్ని ఎంపీ గారి నిధులతో కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఒక మంచి మనతో యువకులుగా ఇద్దరు కూడా మన పోటీ చేసుకున్న పంచాయతీలో మీ అందరూ కూడా తెలుసు. కొంతమందికి అనుమానాలు కూడా ఉండొచ్చు. తప్పనిసరిగా వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ గ్రామం బాగుపడుతుందని చెప్పి మీరు కూడా
నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని కచేరీమిట్ట చర్చి రోడ్డు సదరన్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘం నందు ఆదివారం ఏబీఎం సంస్థల అధినేత రెవరెండ్ డాక్టర్ జీడీడీ దివాకర్ను సన్మానించిన చర్చి సంఘ పెద్దలు. జీడీడీ దివాకర్ ప్రసంగిస్తూ మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. సంఘం అభివృద్ధి కొరకు నేనెప్పుడూ సహాయపడతానని తెలిపారు. క్రీస్తునందు ప్రియమైన సంగమా, వేదిక అలంకరించిన దైవజనులు, ఇచ్చేసినటువంటి ఎస్టీబీసీ సంఘ సభ్యులు, వీరందరికీ నేను ఈ శుభదినాన ఆదివార దినాన చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దేవుని మీరు గణపరచడం చాలా సంతోషకరం. అలాగే మనం గతంలో సంఘాన్ని ఏక సంఘంగా చేసుకున్నాం. సంఘం వర్ధిల్లుతుంది. నేను ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తూ ఉన్నాను. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అనుకునే నేను ఈ సంఘం విషయంలో మీ నాయకులతో అందుకనే విశ్వాసం కలిగే సంఘంలో ఉండమంటాడు దేవుడు. మీరు మత్తయి సువార్త తీసుకోండి, అలాగే రోమపత్రిక తీసుకోండి, హెబ్రీ తీసుకోండి. వీటిలో గొప్ప కార్యాలు సంఘమే. అట్లా సంఘం విశ్వాసం కలిగి ఎలా ఉండాలి, ఎలా ఉంటే సంఘం వర్ధిల్లుతుంది. ఇది నీది నాది కాదు, ఇది క్రీస్తుది. సంఘం క్రీస్తు శరీరం, సంఘం క్రీస్తు రక్తం. బైబిల్లో రాయబడి ఉన్నాయి. సంఘం మంది కాదు. కాబట్టి ఇది మీరు గమనించారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఈ సంఘం క్రీస్తుని తెలుసుకుని మీరు కలిశారని నేను నమ్ముతున్నాను. అలాగే భరత్ గారు, హరి గారు ఎన్నో విషయాలు నాతో సంఘం గురించి చెప్తూ ఉన్నారు, నేను వింటూ ఉన్నాను. చాలా అద్భుతాలు జరిగాయి సంఘంలో, చాలా న్యూ థాట్స్ వచ్చాయి. ఇవన్నీ నేను చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే చాలామంది నన్ను అభినందించారు. సంస్థలో మంచి డెసిషన్ తీసుకున్నాం. నాకు ఎందుకులే అనుకోకుండా ఒక స్టెప్ ముందేసి సంఘాన్ని ఏక సంఘంగా చేయటం, వన్ చర్చిగా చేయటం మీరు తీసుకున్న నిర్ణయం అభినందిస్తున్నాను. నన్ను అభినందిస్తుంటే గర్వించాను కూడా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. అలాగే ఎన్నో సన్మానాలు చూశారు. నాకు దయచేసి నేను సన్మానం చేయటం నాకు ఇష్టం లేదు. ఈరోజు సన్మానం చేశారు. దట్ ఇస్ నాట్, నేను హ్యాపీగా ఫీల్ కాలేదు. నేను గుర్రాల మీద ఊరేగాను, ఏనుగుల మీద ఊరేగాను. ఎన్నో సంఘాలని నేను పల్నాడులో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, ఎన్నో సంఘాలని నేను ఓపెన్ చేసుకున్నాను. ఎన్నో రాజమోహన్ రెడ్డి గారు, నేను, బొమ్మ గారు, నేను, ఇంకా చాలా మంది, కొడేశ్వర ప్రసాద్ గారు, నేను ఎన్నో సంఘాలు ఓపెన్ చేసి వారు ఆ ఏరియాలో టెంకాయ కొట్టారు. వాడు సంఘం ఓపెన్, నేను దాన్ని ఒప్పుకోకుండా రిబ్బన్ కట్ చేసేవాడు. అది బ్యాప్టిస్ట్ వారు. కాబట్టి నేను ఎన్నో చూసాను, సన్మానాలు ఎన్నో చూశాను, ఎంతో భోజనం చేశాం, ఎంతో అనుభవించాం. ఇప్పుడు మా జీవితం దేవునికి అంకితం. మాకు ఎలాంటి డిజైర్స్ లేవు, ఎలాంటి అంబిషన్స్ లేవు. ఒకటే నిర్ణయం, బతికినంత కాలం, జీవించినంత కాలం, దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలం చేతనైనంత వరకు సాయం చేయటం, చేతనైనంత వరకు సాయం చేయటం. దేవుని చెప్పింది ఒకటే, ప్రేమించమన్నాడు, ప్రేమిస్తున్నాడు. నిన్నటి దిన థామస్ గారు ఒక 3 days బ్యాక్ నా ఇంటికి వచ్చారు. వచ్చి ఒక బ్రాహ్మణ్ పూజారి, ఒక దేవాలయం పూజారి, 14 years గర్ల్ ని ఒక బాబు తీసుకెళ్ళాడు. లవ్ వాళ్ళు పూజారులు వచ్చి రోధిస్తూ ఉంటే బాధేస్తుంది. ఆ కుటుంబం రోధిస్తూ
కూటమి ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నెల్లూరు పాలెం వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని మంత్రి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నెల్లూరు పాలెం వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని మంత్రి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాశ్వత ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కాటంరెడ్డి రవీంద్రారెడ్డిని అభినందించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పరిపూర్ణ కరుణా కటాక్ష అభయాంజనేయ స్వామి పూజాంచ కరిష్యే. ఈ ఆలయం నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, అలాగే ప్రక్కన ఉన్నటువంటి ఆలయాల నిర్మాణానికి కానీ ఆనాడు శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా సహకరించి ఆధ్యాత్మికంగా ఈ యొక్క ఆత్మకూరు పట్టణం అభివృద్ధి చెందాలి, అలా ప్రారంభమైనటువంటి అభివృద్ధి శకం మరింత ఉజ్వలంగా ముందుకు సాగాలి అని చెప్పి నాడు ఆశించాం. ఈ అభయాంజనేయ స్వామి ఆలయం మొదలుపెట్టారు. తర్వాత మిగిలినటువంటి ఆలయాలు, బ్రహ్మంగారి మఠం, ఆ దానికి సంబంధించినటువంటి ఆలయం, ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈనాడు దీనికి ఆలయంలోకి రావాలి అని అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా భక్తితో పూజ చేసుకోవచ్చు, మనసులో ఉన్న కోరికలు చెప్పచ్చు, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవచ్చు. ఆయన మంత్రివర్గ సహచరుడిగా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, కానీ ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని చేసే అవకాశం బహుశా అభయాంజనేయ స్వామి చంద్రబాబు నాయుడులో పూని నాకు ఈ అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నాను. ఈరోజు ఆలయం అభివృద్ధి గురించి 1-2 మాటలు చెప్పాలి. రవీందర్ రెడ్డి గారు శాశ్వత కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈ ఆలయానికి. ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం. దీన్ని కాదనే వాళ్ళు లేరు, ఇది రద్దు చేయడానికి కూడా అవకాశం లేదు. చట్టపరంగా దేవాదాయ శాఖ చట్టాన్ని అనుసరించి ఆయనకున్నటువంటి పూర్వపు అనుబంధాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇవాళ ఈ ఆదేశాలు మేము ఇవ్వడం జరిగింది. రవీందర్ రెడ్డి గారు ఇవాళ శాశ్వత ధర్మకారు సభ్యుల్ని ఏర్పాటు చేయడానికి పెద్దలందరితో కూడా మాట్లాడతాం. ముఖ్యంగా రాజకీయాలకు తావు లేనటువంటి విధంగా ఈ యొక్క ఆలయాలని అభివృద్ధి చేయడంలో అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజా సమస్యల పరిష్కారం సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, జిల్లా పరిషత్ సిఈఓ శ్రీధర్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ రాజకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘురామరాజు, డ్వామా పీడీ గంగా భవాని కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు.
కోవూరు మండలం ఇనుమడుగు పంచాయతీ నందుగల ప్రైవేట్ హెల్త్ సెంటర్ పిహెచ్సి నందు నిర్వహించనున్న నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. పై కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జొన్నవాడ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, కొల్లారెడ్డి సుబ్బారెడ్డి, ఇంత మల్లారెడ్డి, చింతలపూడి పెంచలయ్య, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, గుత్తికొండ వెంకయ్య, ఎలగా పొడి శ్రీనివాసులు, ఎంపీడీఓ, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్స్, ఏఎన్ఎంలు పై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డాక్టర్స్ 24 అవర్స్ డ్యూటీలో ఉండాలని, వచ్చినటువంటి పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా చూడాలని హెచ్చరించారు. ఎవరికి ప్రాణహాని ఉండకూడదన్నారు. మరెన్నో సూచనలు చేశారు. మిగతా డిపార్ట్మెంట్ లో తీసుకున్నారు, ఇది కూడా కొనసాగిస్తారు. ఇంకోటి మీకు అందరికీ చెప్పాలి, ఇప్పుడే సుధాకర్ చెప్పారు ఇళ్ల గురించి. ఆ ఇల్లుది ఇమీడియట్ గా జేసీ గారితో మాట్లాడి దాన్ని తప్పకుండా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీరంతా మొన్ననే వినుంటారు, సీఎం గారు చెప్పారు మనం వచ్చే ఉగాది కల్లా 5 లక్షల ఇల్లులు ఇస్తామని చెప్పి, ఇవ్వాలని చెప్పి ప్రజలకి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి మన కోవూరు ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి రైతన్నలందరూ సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి తమని కాలువలు తోకున్నాం. యూరియా సక్రమమైన టైంలో 2 విడతలు ఆల్రెడీ అందించాం. అన్నదాత సుఖీభవ 2 సార్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ ఎంతో ఎక్కువగా పండించుకొని అందరూ రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వెంకన్న చెప్పిన కళ్యాణ మండపం ఆయన కాంట్రాక్టర్ కాబట్టి మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో అది అంత ఈజీ కాదు రావడానికి, మనకి అయినా ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం కార్యక్రమానికి అందులో విధులు నిర్వహించే కొందరు తూట్లు పొడుస్తున్నారు. పౌర సరఫరాల గోడలలో విధులు నిర్వహించే కొందరి నిర్వాహకం చూస్తూ ఉంటే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా 150 టన్నుల బియ్యం షార్టేజ్ వచ్చిందంటే నమ్ముతారా? అవును, నమ్మాల్సిందే. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? నెల్లూరు జిల్లా ఉదయగిరి పౌర సరఫరాల గోడంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి నిర్వాకం పేదల కడుపులు మాడితే అంత పని అయింది. ఏకంగా 30 లక్షలకు పైగా సొమ్మును మింగేశాడని వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న జిల్లా పరిసరాల పౌర సరఫరాల అధికారులు గోడలను సుదీర్ఘంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? కాజేసిన సొమ్మును కక్కిస్తారా? వారిపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. మరి సంఘంలోని శివాలయంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు, ఆరాధనలు చేశారు. ప్రధాన ఘట్టమైన పడిపూజను అయ్యప్పలు శాశ్వతంగా నిర్వహించారు. భక్తి పారవశ్యంతో శరణు ఘోష చేస్తూ అయ్యప్ప భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో 18 మెట్లను వెలిగించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బద్దిపూడిలో మెగా వైద్య శిబిరం ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి. సదరన్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘం నందు ఆదివారం ఏబీఎం సంస్థల అధినేత రెవరెండ్ డాక్టర్ జీడీడీ దివాకర్ను సన్మానించిన చర్చి సంఘం పెద్దలు. కూటమి ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి. కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీ నందు గల ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి నందు నిర్వచించనున్న నూతన భవన నిర్మాణం శంకుస్థాపన. గిరిపౌర సరఫరాలో భారీ అవినీతి, గోడౌన్లు సీజ్. సంగం శివాలయంలో అయ్యప్ప స్వామి పడి పూజ. సంగం మండలం తరుణాయి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శశిధర్ రైతన్న మీకోసం కార్యక్రమం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.